హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఓ ఇంట్లో వాచ్మెన్కు మత్తుమందు ఇచ్చి నేపాలీ ముఠా చోరీకి పాల్పడింది. లాకర్లో ఉన్న బంగారు ఆభరణాలు సహా నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. జూబ్లీహిల్స్లోని నందగిరి హిల్స్లోని ఓ నివాసంలో నిన్న రాత్రి చోరీ జరిగింది. అయితే ఈ చోరీలో దొంగలు ఇంట్లో ఉన్నటువంటి వాచ్మెన్కు అలాగే మిగతా పని మనుషులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ మత్తుమంది ఇచ్చి వాళ్ళు అపస్మారక స్థితిలోకి వెళ్ళిన తర్వాత ఈ దొంగతనం చేసి నగలతో పారిపోవడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం జూబ్లీహిల్స్లోని ఏదైతే ఇంట్లో చోరీ జరిగిందో ఆ ఇంటి వద్ద ఉన్నాం. మనం చూస్తున్న ఈ బిల్డింగ్ ఏరియాలోనే నిన్న రాత్రి చోరీ జరిగింది. అయితే ఇంట్లో ఉండేటువంటి యజమానులు నిన్న బయటికి వెళ్ళారు. అయితే యజమానులు లేని సమయంలో ఒకరు ఇందులో పనిచేస్తున్నటువంటి వాచ్మెన్కు అలాగే మిగతా పని మనుషులకు కూల్ డ్రింక్లో మత్తుమంది ఇచ్చి ఈ చోరీకి చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే పోలీసులు అందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఇటు సిసిఎస్ పోలీసులు కావచ్చు, మిగిలిన వాళ్ళంతా కూడా పోలీసులు ప్రస్తుతం వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. ఇంట్లో పలు ఆధారాలను సేకరిస్తున్నారు, పలు వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. అయితే ప్రాథమికంగా మనకు అందిన సమాచారం మేరకు అయితే ఇందులో పనిచేస్తున్నటువంటి భువన్ అనేటువంటి వ్యక్తే ఈ చోరీకి పాల్పడినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే భువన్ అనేటువంటి నేపాల్కు చెందిన వ్యక్తి గత 15 రోజుల క్రితమే ఈ ఇంట్లో పని మనిషిగా చేరాడు, వంట మనిషిగా చేరాడు. వంట మనిషిగా చేస్తూనే ఈ చోరీకి యత్నించినట్టుగా కూడా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అందుకు సంబంధించినటువంటి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. అయితే నేపాల్కు చెందినటువంటి భువన్ మరొక 3-4 నేపాలీలతో కలిసి ఈ చోరీ చేసినట్టుగా తెలుస్తుంది. నిన్న రాత్రి తన పుట్టినరోజు అని చెబుతూ ఇందులో పనిచేస్తున్నటువంటి వాచ్మెన్కు మిగిలిన పని మనుషులకు అందరికీ కూడా కూల్ డ్రింక్లో మత్తుమందు కలిపించి ఇవ్వడంతో వాళ్ళందరూ దాన్ని తాగారు. తాగిన తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్ళడంతో ఈ చోరీ చేశారు. ఇంట్లో లాకర్లో ఉన్నటువంటి నగదు అలాగే ఆభరణాలు వీటన్నింటినీ తీసుకొని పారిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే పోలీసులు అయితే ప్రస్తుతం ఇక్కడికి చేరుకొని వివరాలు అయితే సేకరిస్తున్నారు, మనం చూడొచ్చు. అయితే పోలీసులు దీనికి సంబంధించి సీసీ ఫుటేజ్ని కానీ వీటన్నిటిని కూడా పరిశీలిస్తున్నారు. అయితే నేపాల్కి చెందినటువంటి భువన్ అనే ఈ వ్యక్తేనా లేదా ఇంకా ఎవరైనా ఎవరెవరి హస్తం ఉంది అనేది అయితే చూస్తున్నారు. అయితే ఇప్పటి వరకు అయితే అనుమానిస్తున్నారు ఇందులో పనిచేస్తున్నటువంటి భువనే ఈ దొంగతనానికి యత్నించాడని. అయితే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది. మనం చూడొచ్చు విజువల్స్లో పోలీసులు అందరూ కూడా ఇంట్లోకి వెళ్ళి వివరాలు అయితే సేకరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ ఏరియాలో ఎక్కువగా సంపన్నుల కుటుంబాలు ఎక్కువగా ఇక్కడ నివసిస్తుంటాయి. అయితే ఈ ప్రాంతంలో ఎక్కువగా అన్ని నివాస సముదాయాల్లో కూడా ఎక్కువ మంది నేపాలీలే ఉండడం ఇక్కడ గమనార్హం అని చెప్పుకోవచ్చు. ప్రతి నివాసంలో కూడా పని మనుషులుగా వంట మనుషులుగా నేపాలీలే ఈ ప్రాంతంలో ఎక్కువ మంది ఉంటారు. అందులో భాగంగానే ఈ ఇంట్లో కూడా గత 15 రోజుల క్రితమే నేపాల్కి చెందినటువంటి భువన్ అనే వ్యక్తి ఇంట్లో పనికి చేరి రెక్కి నిర్వహించి ముందుగా యజమానులు ఇంట్లో లేని సమయంలో ఈ చోరీకి యత్నించినట్టుగా అయితే పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ప్రస్తుతం అయితే చోరీ చేసిన వాళ్ళంతా కూడా ఈ 4 చోరీకి యత్నించినట్టుగా తెలుస్తుంది. వీళ్ళంతా కూడా పారిపోయారు. సో వీళ్ళని పట్టుకునే పనిలో ఇటు పోలీసులు ఉన్నారు. ప్రస్తుతం అయితే పోలీసులు ఇంట్లో యజమానుల నుంచి అలాగే వాచ్మెన్ నుంచి వివరాలు సేకరిస్తున్నారు. త్వరలో నిందితుల్ని పట్టుకొని వాళ్ళు ఎంతైతే బంగారాన్ని ఎంతైతే సొత్తును చోరీ చేశారో వాటిని అన్నిటి కూడా రికవరీ చేస్తామని చెప్తున్నారు. అయితే ఎంత మేర బంగారం కావచ్చు, నగదు కావచ్చు చోరీకి గురైంది అనేది అయితే తెలియాల్సి ఉంది. ఓవర్ టు యూ.